హతసాక్షుల గురించి ఒక దైవజనుడు నావెల్ జాన్సన్ అనే అతను ఈ దర్శనం చూశాడంట. ఆ దర్శనంలో దేవుడు ఒక గుర్రం పైన కూర్చొని ఇంకా కొంతమంది కూడా గుర్రాల పైన ఉండి ఆయన వెంబడి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఒక సైన్యం లాగా ఉన్నారంట. వాళ్ళ చుట్టూ యవనస్తులు ముందు నడుస్తూ ఉన్నారంట, దేవుని పిల్లలు. అయితే ఒక సిటీకి వచ్చేటప్పటికి అది ఏమైందంట, ఆ ఆర్మీ అంటే యేసు ప్రభు నడిపిస్తున్న గుర్రాలు కానీ ఆ యవనస్తుల గుంపు కానీ అదొక ఆర్మీ లాగా ఉండి అది స్లోగా ఆగిపోయిందంట ఒక సిటీ దగ్గరకు వచ్చేటప్పటికి. ఎందుకంటే ఆ సిటీలోకి ఎంట్రన్స్లోనే అక్కడ సతాను మనుషులు ఉండి గన్ ఫైర్ చేస్తున్నారంట. అవి నాన్ స్టాప్ గన్ ఫైర్ వస్తున్నాయంట. అంటే AK-47లో ఎట్లా బుల్లెట్స్ వస్తుంటాయి అట్లా వస్తూ ఉన్నాయంట. అయితే అక్కడ ఎవరు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితి ఉందంట. అప్పుడు ఆ యవనస్తుల్లో పిల్లలు ప్రభువా మేము వెళ్తామని మాకు పర్మిషన్ ఇవ్వని యేసు ప్రభుని అడుగుతున్నారంట. ఆ బుల్లెట్స్ ఉన్నా కూడా మేము వెళ్తామనేసి. అయితే ప్రభు ఒక అమ్మాయిని చూసి నువ్వు వెళ్ళు అని ఒక అమ్మాయికి పర్మిషన్ ఇచ్చాడంట. ఆ అమ్మాయి ఎంతో ఏజ్ లేదు, 23 ఇయర్స్ ఉందంట. ఆ ఆర్మీ ఆగిపోయింది కానీ ఆ అమ్మాయి ముందుకు బయలుదేరిందంట. ఆ అమ్మాయి వెళ్తూ ఎంతో సంతోషిస్తూ డ్యాన్స్ చేస్తూ దేవుణ్ణి ప్రేజ్ చేస్తూ ముందుకు వెళ్తుందంట. ఆమెను చూడగానే గన్ ఫైర్ స్టార్ట్ అయిపోయిందంట. స్టార్ట్ అయిపోయి ఆ బుల్లెట్స్ జస్ట్ ఆమె దగ్గరికి, ఆమె గుండె దగ్గరికి రావడానికి జస్ట్ 12 ఇంచెస్ దూరంలో ఉండగానే ఆమె స్పిరిట్ అనేది బయటికి వచ్చేసిందంట. అంటే ఆత్మ బయటికి వచ్చేసిందంట. ఒక గొప్ప వెలుగు ఆమెలోంచి బయటికి వచ్చిందంట. ఆ వెలుగు సిటీని కమ్మేసిందంట. ఆ వెలుగులో అనేకుల కళ్ళకున్న పొరలు తొలగిపోయి యేసుప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకొని దేవుని కుమారుని నమ్మారంట. చూడండి, ఒక్క అమ్మాయి, ఒక్క గర్ల్ హోల్ సిటీని రక్షించిందంట. అయితే మనం హతసాక్షుల గురించి చాలా భయపడుతుంటాము, కానీ ఈ సాక్ష్యం విన్నాక నాకు హతసాక్షుల విషయంలో ఉన్న భయం తొలగిపోయింది.